హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుత్తి వంకాయ కూర అంటే అందరికీ ఇష్టమే, కానీ చాలా ప్రాసెస్ ఉంటుందని భయపడుతుంటారు కదా. ఈరోజు వీడియోలో అస్సలు హడావిడి లేకుండా ఇంట్లో ఉండే కేవలం 2-3 ముఖ్యమైన వస్తువులతోనే రెస్టారెంట్ స్టైల్ రుచి వచ్చేలా సింపుల్గా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్క చుక్క మసాలా కూడా వదలకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీడియో మధ్యలో ఈ కూర మరింత టేస్టీగా రావాలంటే ఒక చిన్న టిప్ ఉంది, అది చివర్లో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలండి. వంకాయలను పైన తోకను కట్ చేసి వాటిని మధ్యలో 4 ఫోల్డర్ లాగా కట్ చేసి వాటిని నీటిలో వేసుకొని ఉంచుకోవాలండి. వాటిని పక్కన పెట్టేసుకొని తర్వాత 3 టమాటా పళ్ళను అడ్డంగా కట్ చేసుకొని పిడికెడు చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి 3 స్పూన్ల నూనె వేసేసి దాంట్లో 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అందులో పచ్చిమిరపకాయలను మరియు బిర్యానీ ఆకును, కొంచెం లవంగంను, కొంచెం దాల్చిన చెక్కను వేసి కొంచెం కరివేపాకును వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత గుత్తి వంకాయ కూర ఈ పౌడర్ను ఒక వీడియో చేసి నా డిస్క్రిప్షన్లో పెట్టానండి, వాటిని చూసేయండి. ఆ పౌడర్ ఎలా తయారు చేసేయాలో దాంట్లో ఉంది. నేను ఆ పౌడర్ని నూనెలో కొంచెం వేయించి పసుపు, వాటర్, కారం, ఉప్పు అన్నిటినీ వేసి చింతపండు పులుసుని కూడా వేసి బాగా కలిపి నీళ్లు వేసి తగినంతగా ఎంత గ్రేవీ కావాలో అంత నీళ్లు వేసుకొని తర్వాత వంకాయలు టమాటా పండ్లను వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేయాలి. ఆ తర్వాత తెరిచి చూసి వంకాయ ఉడికిందా లేదని చూస్తే బాగానే ఉడికింది. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువ అంటే సాల్ట్ వేసి కొంచెం నిమ్మరసం వేసి మళ్ళీ ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టాలండి. అంతే. ఎంతో రుచికరమైన ఘుమఘుమ వాసన వచ్చే, చూశారు కదా, పెద్దగా ఐటమ్స్ లేకపోయినా గుత్తి వంకాయ కూర ఎంత రుచిగా కనిపిస్తుందో. ఇది వేడి అన్నంలో లేదా చపాతీలో అదిరిపోతుంది. మీరు కూడా ఈ సింపుల్ మెథడ్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ రెసిపీ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే నేను లాస్ట్లో ఈ వీడియోలో నో గార్లిక్, నో జింజర్, ఓన్లీ 10 minutes వంటి టెక్స్ట్ వంట అండి ఇది. సో ఇదే టిప్ అండి. ఈ వీడియో నచ్చింది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.